ఆ మొబిలైజేషన్ జరిగిందా? వేరే ప్రాంతంలో అయితే ఆ స్థాయి జనం వచ్చుండేవారు కాదా? అంటే ఫ్రమ్ ద బిగినింగ్ రాయలసీమ తెలుగుదేశం పార్టీ వీకే. హుహు. మొన్నటిసారి ఇంకా బాగా వీక్ అయింది. అదే బాగా వీళ్ళు ముగ్గురే బాగా అవును. అంతకుముందు కూడా మీరు 2014లో కూడా చూస్తే రాయలసీమలో తెలుగుదేశం కంటే వైసీపీకే డామినేషన్ ఎక్కువ ఉండేది. అవును. నెల్లూరు, కర్నూలు, అంటే నెల్లూరు రాయలసీమ కాకపోయినా దాదాపుగా రాయలసీమతో ఆనుకుని ఉండడం అవునవును. వల్ల అట్లాగే అవును. చూస్తారు. అవును. కర్నూలు, అనంతపురము, చిత్తూరు, ఆ, ఈ కడప ఈ 4 జిల్లాల్లోనూ నెల్లూరుతో కలుపుకుంటే హ్మ్. మ్యాక్సిమం అక్కడ డామినేషన్ ఎప్పుడు వైసీపీదే ఉంటుంది. హ్మ్. ఆ ఇంపాక్ట్ ఇక్కడ ఉపయోగం. హ్మ్. మెయిన్ ఏంటంటే అదొక ఓ రకంగా చెప్పాలంటే మాస్ భాషలో చెప్పాలంటే అదొక గొలానందం. అదే. మావాడు మావాడు. అవును. ఇప్పుడు ఆ ఫీలింగ్ ఉంటది. బాలకృష్ణకి వెళ్ళినప్పుడు అట్లాంటి టెంపర్మెంట్ ఉంటుంది. హ్మ్. అయితే బాలకృష్ణ వీళ్ళు డౌన్ ప్లే చేస్తున్నారు కదా. హ్మ్. బాలకృష్ణ సాగర్ని కూడా ఇట్లా ర్యాలీలు పెట్టిస్తే భారీగానే గ్యాదరింగ్ అవుతుంది. అసలు బాలకృష్ణ ఆ టైపు హీరోయిక్ వర్షిప్లో చూపించదలుచుకోలేదు వీళ్ళు. హ్మ్. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ లోకేష్కి పోటీ వస్తాడని చెప్పేసి. అదే. అవును. కాబట్టి బాలకృష్ణతో పెడితే కూడా బాలకృష్ణకి మళ్ళీ మంచి ఇమేజ్ ఉంటుంది రాయలసీమలో. హ్మ్. హ్మ్. కాకపోతే సీఎం కావడం ఇట్లాంటిది పక్కన పెడితే హ్మ్. మంచి గ్యాదరింగ్ ఉంటుంది. బాలకృష్ణ వస్తున్నాడంటే అక్కడ ఈ సినిమాలన్నీ చూసేసినటువంటి వీరసింహారెడ్లు హ్మ్. ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఆ హీరోల ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువ రాయలసీమలో. హ్మ్. హ్మ్. వాస్తవంగా ఆ సినిమాల్లో హీరోని జగన్లో చూసుకుంటారు ఈ మాస్ బ్యాచ్. హ్మ్. హ్మ్.